ముగ్గుడు సరిపోడు. అలాంటి మూర్ఖుడు రాహుల్ గాంధీని మాట్లాడడం సరియైంది కాదు. అరే నా కొడుక, నీకేం తెలుసని రాహుల్ గాంధీ గురించి మాట్లాడావు? రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడావు? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం, ఈ దేశ ప్రజలను స్వాతంత్ర పోరాటం కోసం సిద్ధం చేసి పోరాట ఉద్యమంలో అందరినీ నడిపించినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. రాహుల్ గాంధీ గారి నెహ్రూ గారి తండ్రి గారు కానీ వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేశారు. వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు. వాళ్ళ ఆస్తులను ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేశారు. ఆ రోజు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి అందరి కోసం వాళ్ళు వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు. మీరేం త్యాగం చేశారో చెప్పండి రా. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరాగాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఇప్పుడు ప్రజెంట్గా కూడా సోనియా గాంధీ అమ్మ కానీ మా రాహుల్ గాంధీ గారి కానీ సొంత ఇల్లు లేదు. ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్లో ఉంటున్నారు. సొంత ఆస్తి అంటూ లేదు. రాహుల్ గాంధీ కుటుంబం ఆస్తి అంతా ఈ దేశం కోసం అంకితం చేశారు. మరి అలాంటి కుటుంబాన్ని పట్టుకొని లుచ్చనా కొడుక నువ్వు మాట్లాడుతున్నావంటే అలాంటి కుటుంబం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. రాహుల్ గాంధీ తండ్రి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. నానమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాది. ఇప్పటికి కూడా వాళ్లకు ఢిల్లీలో ఇల్లు లేదు, ఆస్తులు లేవు. అలాంటి కుటుంబాన్ని పట్టుకొని నువ్వు నీ నోటికొచ్చినట్టు కేటీఆర్ అంటోడు నోటికొచ్చినట్టు ఒక బూతులా ఎన్ని బూతులు మాట్లాడాడో అన్ని బూతులు మాట్లాడాడు వాడు. వాడికి మేము గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రి అయ్యాడు. వాడు మంత్రి అయ్యాడు కేటీఆర్ అంటోడు. లుచ్చనా కొడుక నువ్వు మంత్రి అయ్యేటోనివేనా నీ జీవిత కాలం అంతా? నీ అయ్యా ముఖ్యమంత్రి అవునా? ఇంకొక 100 అవతరాలు ఇచ్చినా మీరు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కాకపోదురు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. తిండింటి ఆశలు లెక్క పెట్టకూడదు. ఇవాళ మా సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు మాట్లాడుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందే అని చెప్పి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసిండు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ అంటోడు నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. లుచ్చనా కొడుక ఈంత కూడా అవగాహన లేని మాటలు ఎట్లా మాట్లాడతావు? సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండ్రు నా కొడుక మీరు. సోనియా గాంధీ కాళ్ళ మీద పడొచ్చిండ్రు. అది గుర్తులేదా? మీరు ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీని మాట్లాడడం అంటే ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు మంత్రి అయ్యావు, నీ బావ మంత్రి అయ్యాడు. 3 లక్షల కోట్లు దోచుకున్నారు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినా పేర్ల మీద రాసుకున్నారు. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నా కొడుక. ఏం తమాషాలు చేస్తున్నావా? మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా? మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా? ఈ దేశంలో, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నుండి దాదాపు 40 నుంచి 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఉండడానికి ఇల్లు లేదు సోనియా గాంధీ అమ్మకు, రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో. అది గుర్తు పెట్టుకోవాలి. కానీ మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ అమ్మ
రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కేటీఆర్ అంటుండు, అరే నువ్వు మంత్రి అయినాక నీ బావ మంత్రి అయినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు 10 ఏళ్లలో. మొత్తం ప్రాజెక్టుల పేరు మీద అనేక ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖల నుంచి దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడికి రాబాయి? ఎక్కడి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే కదా నీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రి అయినాకనే కదా ఈ ఆస్తులు నచ్చినా మీకు. అది మరిచిపోయి మాట్లాడుతున్నవే. మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు మీడియా ముందట మాట్లాడితే మీడియా మొత్తం ప్రచారం చేస్తారని ఇష్టం వచ్చినట్టు అహంకారంతో మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే మా ముఖ్యమంత్రి గిట్ట నీ లెక్క 3 లక్షల కోట్ల గిట్ట సంపాదించుకున్నాడు రా వచ్చే నా కొడుక. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఇంట్లో నుండి పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. 24 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా మంత్రులు 18 గంటలు పనిచేస్తున్నాడు. ప్రగతి భవన్లు ఫామ్ హౌస్లు కట్టుకొని అన్నకేలి పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. సొంత ఇంటి నుండి సొంత భోజనం చేసి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు నీతి నిజాయితీగా. ఆ నిశలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నుండి ఇప్పటిదాకా 18 గంటలు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నావు. అంటే మాకు బూతులు రావనుకుంటున్నాం ఏంది? నీ చరిత్ర మాకు తెలియదు అనుకుంటున్నాం ఏంది? అరే ఇదే మా సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రి అయిన తర్వాత నీ బావ మంత్రి అయిన తర్వాత మీ ఆస్తి ఏంద్రా? 40,000 కోట్లు అమెరికాలో పెట్టిండ్రు. ఎవడప్ప సొమ్ముడా? అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా దుబాయ్లో 30,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది? లండన్లో 25,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది?